రైతన్నలకు అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ నాయకులు కిసాన్ మోక్ష రాష్ట్రంలో కార్యవర్గ సభ్యుడు శ్యామ్ సుందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బాలకృష్ణ, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ కల్వకుర్తి రెవెన్యూ పరిధిలోని ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామంలో సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ ఇష్టారాజం రైతన్నలకు నరకం చూపిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. ఇదేంటని నిలదీసిన రిపోర్టర్తో అవమానకరంగా మాట్లాడడం జరిగింది. ఇందుకు భారతీయ జనతా పార్టీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు నిరంజన్ గౌడ్ ఆధ్వర్యంలో రైతన్నలకు రిపోర్టర్ కు అండగా నిలిచి ఈ రోజు ఊరుకొండపేటలోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ దగ్గర నిరసన బ్యాంకు ముట్టడి కార్యక్రమం చేపట్టింది. ఇందులో నాయకులు మాట్లాడి రైతన్నలను ఇబ్బందులకు గురి చేసి బ్యాంకు మేనేజర్ పనికిమాల షరతులు పెట్టి రైతన్నలను ఎండలో గంటల కొద్దీ నిల్చోబెట్టడం జరుగుతుందని, పైరవికారులు లేనిది బ్యాంకులో ఏ పని జరగదని, ముఖ్యంగా బ్యాంకు బిల్డింగ్ ఓనర్ ఇష్టారాజ్యం నడుస్తోందని ఈ విషయం సీనియర్ రిపోర్టర్ నిలదీసి నువ్వు ఏం పిక్కుంటావో పీకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ వచ్చింది రాసుకొని రిపోర్టర్ను బయటకు తోసి అవమానపరచడం జరిగిందని, అనేక మంది రైతన్నలు భారతీయ జనతా పార్టీకి ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో భారతీయ జనతా పార్టీ తరఫున బ్యాంకు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగిందని, బ్యాంకు ముందు ధర్నాకు దిగడంతో బ్యాంక్ మేనేజర్ దిగి రావడం జరిగిందని, భారతీయ జనతా పార్టీ రైతన్నల పక్షాన ముఖ్యమైన డిమాండ్లలో రిపోర్టర్ జంగయ్యకు క్షమాపణ చెప్పాలని, బ్యాంకులపై రవికారులను తావు ఇవ్వకుండా చూడాలని, అలాగే రైతన్నుల కోసం కుర్చీలు, టెంట్, మంచినీటి వసతి కల్పించాలని, ప్రైవేట్ పైరవికారుల బ్యాంకు లోపలికి రాకుండా చూడాలని కోరారు. రైతన్నుల బ్యాంకు హోల్డ్ నుంచి తీయాలని కోరడం జరిగింది. దీనికి గాను సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ మేనేజర్ మీడియాతో మాట్లాడుతూ తాను తప్పు చేశానని రిపోర్టర్ జంగయ్యలను క్షమాపణలు కోరారు. ఇలాగే రైతన్నులకు కూడా క్షమాపణ చెప్పారు. భారతీయ జనతా పార్టీ డిమాండ్లను తన ఉన్నతాధికారులతో మాట్లాడి తప్పకుండా నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో మోక్ష రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్యామ్ సుందర్ రెడ్డి, తిరుపతి రెడ్డి, రాఘవేందర్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్ గౌడ్, నరేందర్ గౌడ్ పాల్గొన్నారు. రైతులకు నడి రోడ్డు మీద ఎర్రటెండల వానకు గాలికి రోడ్డు మీద నిలబెట్టి ఈ బ్యాంకు ఆన్ డ్యూటీలో కూడా తాళం వేసి ఇవాళ ప్రజలను, రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి భారతీయ జనతా పార్టీకి అనేక మంది రైతులు గత కొన్ని రోజుల నుండి మాకు ఫిర్యాదులు చేయడం జరిగింది. అదే విషయంలో స్థానిక విలేకరుల దృష్టికి కూడా పోవడం జరిగింది. స్థానిక విలేకరులు కూడా ఈ యొక్క బ్యాంక్ అధికారిని నిలదీయడం జరిగింది. ఈ పద్ధతి ఏదైతుందో, ఈ కండిషన్లు ఏవైతుందో రైతుల పక్షాన మీరు రైతులకు సాయం చేయాలని చెప్పి ఆ యొక్క స్థానిక విలేకరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బ్యాంకు మేనేజర్ గారిని అడగడం జరిగింది. కానీ బ్యాంకు మేనేజర్కు నాకు తెలిసి మోకాళ్ళు ఉన్నట్టుంది ధమాకు. పొద్దుగా లేచి రైతులను ఇబ్బంది పెట్టుకోవడమే ఆయన లక్ష్యం, ఆయన ఎజెండా. పైరవి కాళ్లకు ప్రైవేటు వ్యక్తులకు టోకన్లు ఇస్తాడు. టోకన్లు ఇచ్చి పైరైకారు లోపలికి పోతేనే ఆ రైతుకు లోన్ వస్తుంది, లేకపోతే రావడం లేదు. నిన్నటికి నిన్న ఆయన ఒక రైతే, రిపోర్టర్ కావచ్చు, పత్రికా విలేకరు కావచ్చు, కానీ ఆయన రైతే. ఒక 20 ఎకరాల రైతు, 10 ఎకరాల రైతు, 5 ఎకరాల రైతు. ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రైతును పట్టుకొని నువ్వేం పిక్కుటో పిక్కోపో, నేను చేసేది ఇదే, నా డిమాండ్స్ నేను ఈ రకంగానే ఉంటా, నీ ఇష్టం వచ్చినదే చెప్పు అని చెప్పి ఒక విలేకరిని, ఆయన ఇక్కడనే ఉన్నాడు జంగయ్య అని చెప్పి, ఆయన ఒక రిపోర్టర్గా పనిచేస్తే ఒక విలేకరిని ఒక బ్యాంక్ మేనేజర్ మెడల్ పట్టి బయటికి దొక్కడం జరిగింది. ఇవాళ ఒక విలేకరిని ఇవాళ బ్యాంకు రూపాయల నుంచి బయటికి దొక్కుతుందంటే సామాన్య వ్యక్తులకు రోజు ఎంత ఇబ్బందులు పెడుతున్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా సామాన్య రైతులు ఇలా నీకు ఏమన్నా పోతుందా? గవర్నమెంట్ సొమ్మే కదా, ఒక టెంట్ వేయాలి, నీళ్లు పెట్టాలి, టోకన్ల సిస్టమ్ ఎత్తివేయాలి. ఇలా నువ్వు అవసరమైతే ఇంకా కౌంటర్లు పెంచాలి, ఇంకా 2 ఫీల్డ్ ఆఫీసర్ను పెంచుకోవాలి, నీ స్టాఫ్ను పెంచుకోవాలి, నీ ఎవరైతే ఉన్నారో పై ఆఫీసర్కి చెప్పి ఇక్కడ సమస్యలు చాలా ఎదురవుతున్నాయని చెప్పి పై అధికారికి చెప్పి ఉమ్మడి రైతుల సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించాలి. రైతుల మీద చూపిస్తున్నాం బిడ్డ ఖబర్దార్. మేము ఒకటే అనుకున్నాం, గతంలో కూడా ఈ బ్యాంకు దగ్గర ధర్నా చేయడం జరిగింది. అనేక అధికారులను రైతుల పక్షాన మేము పోరాటం చేయడం జరిగింది. రైతులను ఇబ్బంది పెడితే బిడ్డ నీ గుడ్డలు కూడా వచ్చి లోపలికి వెళ్ళి గుంజుకెళ్ళిపోతామని చెప్పి సందర్భంగా బ్యాంకు మేనేజర్ను హెచ్చరిస్తూ
ఈ రోజు నుంచి ఇక్కడ టెంట్ వేసి రైతులకు నీళ్లు పెట్టి ఏదైతే కండిషన్లు ఉన్నాయో ఆ కండిషన్లు ఎత్తివేసి 20 టోకన్లు 30 టోకన్లు తీసేసి మిగతా ఏదైతే ఉన్నాయో ఇక అన్లిమిటెడ్గా వందలాదిగా రైతులను ప్రతిరోజు వారీగా మీరు ఈ రైతులకు ఒక సహకరించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీకి వెళ్ళి రైతుల పక్షాన మీ యొక్క రైతులకు మద్దతు ఇవ్వడానికి మీరు వస్తున్న ఇబ్బందులు చూసి ఇలా పెద్దలు రాష్ట్ర ఊరుకొండపేటలో ఏదైతే గ్రామీణ బ్యాంక్ ఉన్నదో చూస్తే కాలదే రాజ్యం వైరవికాలదే ముందు చూస్తుంటే ఒక ప్రైవేట్ బ్యాంక్ అర్థం కాలేదు. రైతులకు పెట్టిన రైతు ఎటు కూడా రైతులు ఇచ్చింది రైతులు కనీసం అంతకన్నా తినాలి. రైతు టైం చేసుకుంటే రాత్రి తల్లిదండ్రులు పరిస్థితి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే రాత్రి అలా పండుకున్న పిల్లలకు రావాలి. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా కష్టం వచ్చినా వ్యవసాయం చేసి మనకు అన్నుకున్నారంటే పరోక్షంగా భగవంతుడు ఎక్కడ ప్రత్యేకంగా ఇస్తే దేవుడు అనుకోవాలి. ఎందుకు మేనేజర్ పెడుతున్న ఇబ్బంది గురించి ఆయన మాటల ద్వారానే చెప్తారు. మీకు ఏమైందా? నాడు సార్ నాకు వచ్చిన ఏం పేరు మీద ఏ ఊరు సార్ ఏమైంది? ఏసీ తీసుకురాను ఏసీ తీసుకొచ్చినాక మళ్ళీ అని చెప్పిండు. మళ్ళీ బుక్ ఆడిన బుక్ ఇస్తాను ఒకటి చెప్పుకుంటున్నాను. 3 వారాలు మొట్టమొదటి విడతలనే రావాల్సినాయి. ఇంకా 3వ విడత కూడా అయిపోయిందని ప్రభుత్వం చెప్తుంది. కానీ 40,000 రూపాయలకు ఇంతవరకు అక్కలేదు గతలేదు. కొన్ని వేల లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకొచ్చి ప్రజలకు పంచాలని చూస్తుంది. సరే, బాగానే ఉంది. కానీ ఇవాళ అదే అదునుగా ఇవాళ బ్యాంకర్లు దోపిడీ చేసుకుంటూ అసలుకు ఏ అక్షరం రాని రైతులను పట్టుకొని 10,000, 20,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకొని అట్లయితేనే మీకు రుణమాఫీ వస్తుంది, లేకుంటే లేదు అని అంటుంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే నిజంగా ఈ పైసలు ఈ రూపాయల లేకపోతే కాగితాల అన్నట్టు వాళ్ళకి అయిపోయింది. దీని మీద పూర్తిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇలాంటి షరతులు రైతులకు లేకుండా ఇస్తేనే ఇది కరెక్ట్ అవుతుంది. లేకపోతే దీని మీద భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఉద్యమం పెద్ద ఎత్తున తీసుకోవాల్సి వస్తుంది అని